ఆసిఫాబాద్ జిల్లాలో 10 రోజులు కావస్తున్న పత్తి కొనుగోళ్లు సీసీఐ అధికారులు నేటికి ప్రారంభించలేదు. జిన్నింగ్ మిల్లులో పత్తి నిల్వలు పేరుకుపోయాయని సీసీఐ అధికారుల కుంటి సాకులు చెబుతున్నారు. జిల్లా మార్కెట్ అధికారులు 3 రోజుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి 10 రోజులు కావస్తోందని నేటికి పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లేదని రైతులు వాపోతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే అదునుగా పత్తి దళారులు రెచ్చిపోతున్నారు. తూకంలో మోసం చేస్తున్న మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదని పత్తి రైతులు ఆరోపిస్తున్నారు. అదే గోలెట్ చిన్నట్లే బాగా బాగా ఆడుతుంది. నైట్ కొంచెం ఆడతలేదు కూర్చున్నారు బాబా కూర్చున్నారు. చెప్పులన్నీ డిస్ప్లేసిందో కాంటల ధరలు రెండిట్లలో మోసం చేస్తారా? మోసం అంటే ఇక మనం అంత ఒకసారి జోకుంటే మంచిగా ఉంటుంది. మీరు ఇంట్లో జోక్ వచ్చిన దానికి దీనికి తేడా ఏమైనా ఉంటే ఇక మా బండి తోటి బరాబరా ఇక బండి బరాబర్ వస్తాయి. ఒక్కొక్కసారి ఒక 2-3 కిలోలు ఎక్కువ 4 కిలోలు ఎక్కువ పోతుంది. ఇట్లా దళారీ వ్యవస్థ బాగానే ఉంది. దళారీ మస్తుంది సార్. అడ్డగోలుగా ఉంటారా? వాళ్ళకి అమ్మొద్దు మీరు అమ్మదంటే ఇక అప్పటికి మళ్ళీ సీసీ